ఒక రీసెర్చ్ వార్తగా చెప్పొచ్చు. ఇది ప్రధాన అంశంగా సంచలనాత్మకమైన వార్త. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పల్లాపై చర్యలని కానీ, పల్లాగా నోటీసులని కానీ, రకరకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ ఆదాబ్ హైదరాబాద్ అత్యంత సాహసోపేతంగా, అత్యంత క్లిష్టమైనా సరే, వెనకాల ఎన్ని ఒత్తులు వచ్చినా సరే దీని వెనక నిలబడి పూర్తి ఆధారాలు, పూర్తి డేటా, అంటే ఎక్కడి నుంచో ప్రభుత్వం నుంచి క్లియర్గా మేము సంపాదించి, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేకపోతే సంబంధిత అధికారుల నుంచి కానీ పూర్తి ఆధారాలు, పూర్తి డేటాతో సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. చూస్తే అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జానే. నాదం చెరువు కబ్జా చేసిన పల్లా సర్వే నెంబర్ 813, 796లో కొంత భాగం చెరువు బఫర్లోనే. సర్వే నెంబర్ 796లో ఇతరుల భూమిని కబ్జా చేసిన జనగాం ఎమ్మెల్యే. చెరువు బఫర్ జోన్లో కాలేజ్, హాస్టల్ నిర్మాణం, గత అధికారులను బెదిరించి ఎన్ఓసి తీసుకున్న వైనం. తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్. విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి. ఆదాబ్ చేతిలో మరిన్ని అక్రమాల వివరాలు. బహిరంగ చర్చకు సిద్ధమా? పల్లా రాజేశ్వర్ రెడ్డికి సవాల్. ఆదాబ్ న్యూస్ నుంచి, ఆదాబ్ హైదరాబాద్ నుంచి పల్లా రాజశేఖర్ రెడ్డి గారు, జనగాం ఎమ్మెల్యే, మీకు మేము మా సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీడియాకి మీరు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కానీ నేను ఎటువంటి అక్రమం చేయలేదు, నాది సక్రమమే, నాదంతా క్లియర్ అని చెప్పి మీరు చెప్పారు. కానీ ఒకసారి ఇక్కడ చూడు, ఈ ఫోటో జూమ్ చేయి. ఈ ఫోటో చూసుకుంటే మనం అనురాగ్ యూనివర్సిటీ, ఇక్కడ చెరువు ఉంది, ఇదంతా కూడా చెరువే, ఈ వెనక భాగం అంతా కూడా చెరువే. మీకు దీన్ని గూగుల్ మ్యాప్స్లో క్లియర్ పిక్చర్ చూపిస్తాను నేను. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి నేను ఒక సాంప్రదాయాన్ని శుద్ధపోసాను. అసలు నేను తప్పు చేయలేదు, తప్పు అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నేను అలాంటి ఏం చేయను, చిన్నప్పటి నుంచి నేను న్యాయం తిరిగి పెరిగాను, అన్యాయం అంటే నాకు తెలియదు అని చెప్పిన మీరు మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు, మీరు చేసిన భారీ భారీ స్టేట్మెంట్లకి ఈ పూటతో ఎండ్ కార్డ్ బండ్ ఉందండి పల్లా రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే రాజేశ్వర్ రెడ్డి గారు, ఎందుకంటే పూర్తి ఆధారాలు, పూర్తి వివరాలు, ఆఖరికి కోఆర్డినేట్స్, వాటి సర్వే నెంబర్లు, మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత వాళ్ళకి ఒత్తిడి చేశారు, ఏం చేశారు అనేది పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలతో సహా మేము ముందు ఉంచుతున్నాం. మేము ఇక్కడ చూస్తే మనం 813 ఆయన సర్వే నెంబర్, ఇది చెరువు, ఇక్కడ చూడండి, ఇదంతా బఫర్, ఇదంతా చెరువు. ఈ చెరువు నుంచి ఇక్కడ దాదాపు 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. ఇక్కడ 813 సర్వే నెంబర్ 813లో కొంత భాగం, తర్వాత 796లో కూడా, దీంట్లో కూడా కొంత భాగం. ఇది చూస్తే మనకు క్లియర్గా కనపడుతుంది. మేము చాలా క్లియర్గా మీకు విత్ బోర్డర్స్తో సహా సర్వే నెంబర్తో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది చూస్తే ఇది మీకు కనపడుతుంది. ఇక్కడ ఇది కూడా బఫర్ జోన్ని ఆక్రమించి కట్టిన ప్రాంతమే, FTL పరిధిని. ఇక ఇది చూస్తే ఈ సర్వే నెంబర్ 813 అయితే మొత్తం కూడా దాదాపుగా మీకు ఇంకొక క్లియర్గా ఉండే ఇంకో పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం, నేను చెరువు అదే రైట్, ఇందులో క్లియర్ ఉంది చూడండి. ఈ ఇమేజ్ చూడండి, ఇది నాదం చెరువు చూడండి, ఒకసారి చూపించండి. ఇది నాదం చెరువు కంప్లీట్గా చూడండి ఒకసారి. ఇక్కడ పిక్చర్ ఉంది, ఇది నాదం చెరువు. 813 సర్వే నెంబర్లో బఫర్ జోన్లో ఉంది, చెరువు బఫర్ జోన్లో 813. చూడండి, సకానికి ఎక్కువ ఉంది, సకానికి ఎక్కువ చెరువు బఫర్ జోన్లో ఉంది. 796, ఇక్కడ చూడండి 796 బఫర్ జోను, అంటే దాదాపు కొంత భాగం 796లో కూడా ఇది చెరువు బఫర్ జోన్లోనే ఉంది. అంటే ఈయన 796లో ఉన్న భూమి ప్లస్ 813లో ఉన్న భూమి కూడా, అంటే ఈ రెండు కూడా చెరువుని కబ్జా చేసే కట్టాడు. అయితే ఆయన అసలు ఇక్కడ ముందు ఒక్కసారి ఆయన ఏం చేశాడు, ఆయన ఎంత ఆక్రమించాడు మనం చూసే ముందు ఒక్కసారిగా అసలు ఈ నాదం చెరువు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది చెరువు, మొత్తం చెరువు.
ఇది నాదం చెరువు మొత్తం వాటర్ లెవెల్ దీనికి వాటర్ కెపాసిటీ అంటే మొత్తం చెరువు మొత్తం కూడా దాదాపుగా 44 ఎకరాల్లో ఉంది. 44 ఎకరాల్లో ఈ చెరువు ఉంది. దీని పూర్తి వాటర్ సామర్థ్యం మనకు చూసుకుంటే 2172 మీటర్ల వాటర్ కెపాసిటీ ఉంది. తర్వాత దీని బండ్ లెంత్ వచ్చేసి 277 మీటర్లు. ఈ సర్వే 2014లోది. ఇది పూర్తిగా అంటే వాటర్ స్ప్రెడ్ ఏరియానే 42 ఎకరాల్లో ఉంది. ఇది పూర్తిగా మెయిన్ తీసుకొచ్చింది కాదు. ఇక్కడ చూడండి, ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉప్పల్, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ INCAD, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ IB డివిజన్, ఈ 3 శాఖల వాళ్ళు సంతకం పెట్టి అప్రూవ్ చేసిన చెరువు మ్యాప్ ఇది. కావాలంటే ఎవరికైనా అంటే ఎవరైనా సరే దీని గురించి వివరాలు కావాలన్నా, దీని గురించి సవాల్ చేద్దామన్నా కామెంట్ చేయండి. లేకపోతే మా ఆదాబ్ హైదరాబాద్కి చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోఆర్డినేట్స్తో సహా మేము ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఏది బఫర్ జోను. ఇదిగో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం బఫర్ జోన్. చూడండి, ఇక్కడ మనకి చెరువు లైన్ ఉంది. ఈ గ్రీన్ కలర్ లో కనపడేది మొత్తం బఫర్ జోన్. సో ఇప్పుడు ఎవరికన్నా అనుమానం ఉంటే ఈ కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ కనబడుతున్నాయి కదా, 813 సర్వే నెంబర్ ఉంది. ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ కనబడుతున్నాయి కదా మనకి. ఈ కోఆర్డినేట్స్ మనం ఎంటర్ చేస్తే అది చెరువు బఫర్ జోన్ లో ఉందా ఎక్కడ ఉందని చెప్పి మనకి గూగుల్ మ్యాప్ లో చాలా స్పష్టమైన ఇమేజ్ వస్తుంది. ఇది మేం చెప్తుంది కాదు, లేకపోతే మేము కల్పించింది కాదు, మేము గీసింది కాదు. అధికారులు, ప్రభుత్వ అధికారులు స్టాంప్ వేసి గ్రీన్ కలర్ పెన్ తో సంతకం పెట్టి మరి ఇచ్చిన మ్యాప్ ఇది. ఇక దీనికి మించిన విశ్వసనీయత అయితే ఇంకెక్కడ తీసుకురాలేము. ఇక సరే మీరు అనొచ్చు గూగుల్ మ్యాప్లు మార్ఫింగ్ చేస్తారు, ఇంకేవో చేస్తారు. గ్రీన్ లింక్ మేము ప్రభుత్వ అధికారులతో సంతకం పెట్టించుకొని మరి స్టాంప్ వేసుకొని వచ్చిన ఇవి. సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన దీని గురించి చాలా చెప్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు కాబట్టి. ప్రెస్ నోట్ లేదు, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే మనం ఇందులో కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ రెడ్ కలర్ కనపడుతుందంతా బఫర్ జోన్. ఇదిగోండి చూడండి, ఈ రెడ్ బాక్సులు కనపడుతుంది మొత్తం కూడా మనకి బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్లో చాలా క్లియర్గా సర్వే నెంబర్ 813లో కొంత భాగం, సర్వే నెంబర్ 796లో ఈ భాగం చాలా క్లియర్గా బఫర్ జోన్ ఆక్రమించి కట్టినట్టు స్పష్టంగా కనపడుతుంది మనకి. అత్యంత స్పష్టంగా చెరువులో కూడా ఉంది 813 అనేది. చెరువు లోపల కూడా వెళ్ళిపోయింది. చెరువు లోపలికి దాదాపుగా బఫర్ జోన్ పక్కన పెడితే దీన్ని కూడా దాదాపుగా ఆక్రమించి కట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. మీకు ఇందులో చాలా క్లియర్గా ఉంది. ఒక్క నిమిషం. దేనికి హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన పట్టా భూమి అది కాంగ్రెస్. మనకి ఇక్కడ బిల్డింగ్స్ తో సహా ఇది గూగుల్ మ్యాప్, బిల్డింగ్స్ తో సహా చాలా క్లియర్ గా శాటిలైట్. ఆయన హాస్టల్ బిల్డింగ్ ఇది చెరువు అండి. ఓకే, ఇదిగో ఆయన హాస్టల్ బిల్డింగ్ ఎక్కడ ఉంది? ఇది చెరువులో ఉంది. సర్వే నెంబర్ 813 ఇది ఎక్కడ ఉంది? ఇది బఫర్ జోన్. తర్వాత 796లో కొంత ఆక్రమించిన భాగం. ఇదే కాకుండా మన పెద్ద సారు ఇంకో పెద్ద పని కూడా చేశారంట. 796లో 3 ఎకరాల కబ్జా చేశారు ప్రైవేట్ వ్యక్తులది. అంతేకాకుండా ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే వీటన్నిటికీ ఎన్ఓసీలు తెచ్చుకున్నాడు. అవును, ఎవరిని? ఇరిగేషన్ అధికారులు బెదిరించి. ఎందుకంటే అప్పుడు సార్ అధికారంలో ఉన్నారు కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే కదా, నా దగ్గర ఎన్ఓసీలు ఉన్నాయి అంటున్నారు. ఎన్ఓసీలు ఎట్టొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇంత క్లియర్ గా మ్యాప్స్ లో మీరు దాన్ని ఆక్రమించారు, కబ్జా పెట్టారని చెప్పి ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఎన్ఓసీలు ఎట్టొస్తాయి? ఇది కాకుండా మరో హైలైట్ పాయింట్ ఉంది. సరే, సార్కి అందరూ ఎన్ఓసీలు ఇచ్చారు, ఎందుకంటే భయపడో బెదిరించో ఇంకేదో రకరకాల కారణాలతో ఎన్ఓసీలు ఇచ్చారు. ఎన్ఓసీలు వచ్చినాయి, బాగానే ఉంది. కబ్జా చేశారు, అది బాగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు బెదిరించో ఇంకేదో చేసి కబ్జా చేశారు, అది బాగానే ఉంది. బఫర్ జోన్ని చెరువుని పూర్తి చేశారు, పాపం చెరువు మాట్లాడలేదుగా, అది బాగానే ఉంది. ఇన్ని చేసిన సారు ఇంత ప్రాపర్టీ కట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టారంట. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడతలేదంట. మీరు చెరువులను ఆక్రమించి కడతారు, వేరే వాళ్ళ భూముల్ని కబ్జాలు చేస్తారు, ఇవన్నీ చేసి ప్రాపర్టీ కడతారు, కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టరంట. పాపం లేవు. ఏం చేస్తాం? నిన్న మేము ఒక విషయం గురించి మాట్లాడాం, ఇవాళ కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఏంటంటే హైడ్రా అధికారులు దీన్ని కూల్ చేసిన తర్వాత, నేలమట్టం చేసిన తర్వాత
నేలమట్టం చేసి చేతులు దులుపుకోకండి, చెరువు తవ్వాలి. దాంతో పాటు ఈ ప్రాంతంలో ఎంతకాలం నుంచి అయితే హాస్టల్ కానీ కాలేజీలు కానీ ఉన్నాయో ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వానికి దాని అంతా రికవరీ పెట్టండి, రికవరీ చెయ్యండి. అయితే ఇంత చేసిన ఆయన ఇంత కబ్జాలు చేసి ఇంత అక్రమాలకు పాల్పడి కూడా అసలు నేను ఏం చేయలేదు, నేను ఎటువంటి కబ్జాలకు గురి చేయలేదు, నా దగ్గర హరీష్ రావుతో నా దగ్గర ఎటువంటి ఇది లేదు అని చెప్పి అన్నారు. అయితే దీని గురించి ఇప్పుడు పర్టికులర్గా ఈ పల్లా దీని గురించి మా సీనియర్ రిపోర్టర్ చాలా అంటే ఎంతో ధైర్యం ప్రదర్శించి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎంతమంది అడ్డంకులు వచ్చినా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఎందుకంటే మేము చెప్తున్నాం మీకు మిగతా వాళ్ళలాగా మేము బురద జల్లం, బట్టగాలు చెయ్యం, పూర్తి ఆధారాలు, పూర్తి డీటెయిల్స్, పూర్తి సర్వే నెంబర్లు, పూర్తి కోఆర్డినేట్స్ ఉన్న తర్వాతే మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ చేసిన మా రిపోర్టర్ ప్రేమ్ సాగర్ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు దీని గురించి పూర్తి వివరాలు ఏంటి సాగర్ గారు? హలో హలో, దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. చెప్పండి. ఏం లేదు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు 813 సర్వే నంబర్లు 7 ఎకరాల 20 గుంటలు, అతనికి 7.5 ఎకరాలు సుమారు ఉంటది. 796 సర్వే నంబర్లు అతనికి ఉన్నది 7.5 ఎకరాలు. 813 సర్వేలో 6 ఎకరాల సమ్ చేంజ్ ఉంటది. 796 వచ్చేసి 7.5 ఎకరాలు ఉంటది. అయితే ఇది బాజాబ్తా FTL లో ఏదైతే ఇరిగేషన్ అధికారులు అప్పట్లో HMDA లో లేక్స్ లో ఏదైతే అప్లోడ్ చేశారో, వాస్తవంగా చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు HMDA మ్యాప్స్ లో ఉన్న దేని ప్రకారమే మనం విశ్లేషించడం జరుగుతుంది. కానీ విలేజ్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఆ చెరువు విస్తీర్ణం 44 ఎకరాలు ఏదైతే చెప్తున్నామో ఆ 44 ఎకరాల కంటే కూడా అధికంగా ఉంటది. ఓన్లీ మనం HMDA లో కూడా కొంతమంది అధికారులు లోపాయకారి ఒప్పందాలతో కొంతమంది కబ్జాదారులతో ములాఖాత్ అయ్యి దానికి 44 ఎకరాలన్నీ చూపెట్టారు. సరే, కొద్దిసేపటికి అది విలేజ్ మ్యాప్ తర్వాత పక్కన పెడతాం. ఇప్పుడు ఉన్న విస్తీర్ణం ప్రకారం చూసుకున్నా కూడా ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు 813లో కొంత భాగం బఫర్ జోన్ లో హాస్టల్ నిర్మాణం జరిగింది. అంతో పాటు మెయిన్ బిల్డింగ్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 796 సర్వే నంబర్ లో కూడా కొంత భాగం బఫర్ జోన్ వస్తుంది. ఆ బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు మొన్న ఇచ్చిన ఫిర్యాదు కూడా వాస్తవమే. కానీ మనకు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఏమనంటే, మేము కాదండి, మాకు ఎన్ఓసీలు ఇచ్చారు, మేము సో అండ్ సో సర్వే నంబర్ ఇంత ఉన్నది, సో అండ్ సో సర్వే నంబర్ ఇంటూ మొత్తం 14 ఎకరాల విస్తీర్ణం ఉన్నది, మేము ఎలాంటి కబ్జా గురి చేయలే అంటుడు. ఇది తప్పుడు సమాచారం. ఒక ప్రజాప్రతినిధి ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం తప్పు. ఇప్పుడు వాస్తవాలు మీ ముందు ఉన్నాయి, మీరు వ్యూవర్స్ కూడా చూపెడుతున్నారు క్లియర్ గా ఆధారాలతో సహా. అయితే ఇప్పుడు వీటికి అనుమతులు ఇచ్చారు అధికారులు కొంతమంది. గత ప్రభుత్వంలో బెదిరించో భయపెట్టి అనుమతులు ఇచ్చారు కదా. ఇప్పుడు హైడ్రా వీళ్ళపైన చర్యలు తీసుకుంటే, ఏది ఈ కబ్జా మన పల్లా పైన చర్యలు తీసుకుంటే ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో ఎన్ఓసి ఎవరైతే ఇచ్చారో రెవెన్యూ అధికారులు కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఏ అధికారులు అయితే ఎన్ఓసి ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఓసి ఇచ్చారో, అంతేపాటు కలెక్టర్ కూడా దీంట్లో భాగస్వామి. ఒక రకంగా చూస్తే అప్పటి కలెక్టర్ కూడా ఎన్ఓసి ఇవ్వడం, ఎన్ఓసి జారీ చేయడం, HMDA వారికి ఎన్ఓసి ఇచ్చినట్టు లెటర్ రాయడము ఇది తప్పు. కాబట్టి ఆ సంబంధిత కలెక్టర్ పైన ఆ సంబంధిత అధికారుల మీద కూడా హైడ్రా ఏ విధంగా అయితే అక్రమ నిర్మాణాల పైన చర్య తీసుకుంటుండే, అదే విధంగా లోపాయకారి ఒప్పందంతో ఎన్ఓసీలు జారీ చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటే మరొకసారి ఏ అధికారి అయినా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే నిన్న సాయంత్రం సమయంలో ఈ మన సర్వే నెంబర్ 796 లో కట్టిన నీలిమా కాలేజ్ దగ్గర కొంతమంది వచ్చి గొడవ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే నా చెరువుల్ని కబ్జా చేయడంతో పాటు వేరే వాళ్ళ భూములు కూడా లాక్కున్నాడా? ఇప్పుడు 796 సర్వే నంబర్ తనకు ఉన్నది 7.5 ఎకరాలు మాత్రమే. కానీ ఆ 796 సర్వే నంబర్ టోటల్ విస్తీర్ణం వచ్చి 11.5 ఎకరాలు. అంటే దాదాపుగా సగానికి పైగా ఎక్కువ ఆక్రమించేశాడు ఈయన.
అయితే అందులో కొంత నిర్మాణం జరిపింది, ఒక ఇల్లు మన బాజాబ్తో మీకు ఒక స్కెచ్ ఇచ్చాను, ఆ స్కెచ్ కూడా చూడండి. అయితే మిగతా ప్రైవేట్ కాబట్టి రెడ్డి గారు ఎవరు ఉంటారు పాపం, నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది. అతని ల్యాండ్ కూడా కబ్జా చేసి అతను పోవట్లేదు. ఈయన పొలిటికల్ పవర్ ను చూసేసి అతనికి దౌర్జన్యంగా వేరే అఫీషియల్స్ తో, గవర్నమెంట్ అఫీషియల్స్ తో బెదిరియడం జరుగుతుంది. సో ఇప్పుడు అయితే ఈ ప్రజాప్రతినిధి ఎట్లా నైతిక బాధ్యత వహిస్తూ చెరువును కబ్జా చేసింది కాబట్టి ఫస్ట్ రిజైన్ చేయాలి, లేకుంటే ఇట్లా స్పీకర్ గారు అన్ఫిట్ ఎమ్మెల్యే గా డిక్లేర్ చేయాలి. అతనికి ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో ఒక్క నిమిషం సాయి గారు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే చెరువును కబ్జా చేయడం అంటే ఒక ప్రజాప్రతినిధిగా చాలా పెద్ద తప్పు చేసినట్టే. అలాంటప్పుడు ఆయన ప్రజాప్రతినిధి ఎట్లయితాడు? ప్రజల రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడు? రేపు కబ్జాలు చేయమని చెప్తాడా? అయితే ఇప్పుడు దీంతో పాటు మరొక ఎలిగేషన్ ఏముందంటే, ఈయన దీనికి ప్రాపర్టీ ట్యాక్స్ మీద కూడా ఈయన అవినీతి చేస్తున్నాడు, అక్కడ కూడా ఈయన అక్రమాలు చేస్తున్నారని చెప్పి ఒక వార్త వినపడుతుంది. టోటల్ ప్రాపర్టీ ట్యాక్స్ లో ఈయన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో దానికి ఎస్ఎఫ్టీ ప్రకారం చూసుకుంటా గ్రామ పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీ కూడా లక్షలలో ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవలసింది ఉంది. దానికి తప్పుడు లెక్కలతో, తప్పుడు మెజర్మెంట్లతో కొంత భాగం చేసేసి మూలధనం విలువ ఏదైతే మూలధనం విలువ ఉంటుందో ఆ మూలధనం విలువ కమర్షియల్ ఒక్కొక్క సీట్ లక్షల రూపాయలు తీసుకుంటుండు. అయితే మూలధనం విలువ 25 పైసలు మనకు ఉన్న సమాచారం ప్రకారమే మాట్లాడుతున్నాం. అది కూడా స్పెసిఫిక్ గా నేను డీటెయిల్ చెప్తాను ఇప్పుడు మీకు. అయితే మూలధనం విలువ కూడా 25 పైసలు తీసుకోవడం చేసింది. కానీ ఆ మూలధనం విలువ ఎట్లా తీసుకోవాలంటే ఇది కమర్షియల్. ఒకవేళ రెసిడెన్షియల్ ఉన్నది, మీరు గానీ నేను గానీ ఏదైనా ఉండడానికి ఇల్లు కట్టుకున్నామంటే దాని మూలధనం విలువ వేరే రకంగా ఉంటది గ్రామ తీర్మానం ప్రకారం. కానీ ఇక గ్రామ తీర్మానం ప్రకారం చూసుకుంటే సుమారు 50 పైసల నుండి 60 పైసల వరకు మూలధనం విలువ ఇవ్వాలి. కానీ ఈ దొరగారు బెదిరించి 25 పైసలు 30 పైసలు వేసినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే కూడా సుమారు 50 లక్షల పైన ఆయన గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మామూలుగా ఒక అందాజుగా మాట్లాడుకుంటే మొత్తం మీద ఇప్పుడు ఆక్రమించిన బఫర్ జోన్ కానీ లేకపోతే వేరే వాళ్ళ భూమి ఆక్రమించింది కానీ ఈ మొత్తం కలిపి ల్యాండ్ వాల్యూ ఎంత చేస్తుందండి అక్కడ? అంటే సుమారు ఇప్పుడున్న నాకు సమాచారం ప్రకారం నేనైతే వాల్యూ క్యాల్కులేట్ చేయలేను, కానీ నాకు అందిన సమాచారం నాకున్న లోకల్ చేస్తే తెలిసిన సుమారు 1 ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఉన్నదని తెలుస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ఈయన ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. అధికారులు నిర్ణయిస్తారు, లేకపోతే దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తారు. స్పెసిఫిక్ గా మనం ఇంత అని చెప్పడానికి లేదు అందులో. ఓకే. సో ఇప్పుడు మీరు దీని గురించి ఎంక్వైరీ చేసే భాగంలో కానీ లేకపోతే దీని గురించి తెలుసుకునే భాగంలో కానీ ఎలాంటి ఒత్తిళ్లు ఫేస్ చేశారు మీరు? ఒత్తిడి ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను మీకు. అధికారులు అంటే సార్ మాది చిన్న ఉద్యోగాలు సార్, మేము ఏం చేయగలం సార్. వాళ్ళు 10 సంవత్సరాలు రోలింగ్ లో ఉన్నారు, 10 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, కీలక పాత్ర గత ప్రభుత్వంలో ఉన్నది. అలాంటప్పుడు మా పాత్ర ఏముంటుంది సార్? మాకు తీసుకోపోయి ఆదిలాబాద్ లోనో ఎక్కడనో వేస్తాడు, లేకుంటే ఏదైనా ఎలిగేషన్ బేసిక్ సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఆ ఒత్తిడి మేరకు మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకు అక్రమం అని తెలిసినా కూడా మేము కామ్ గా ఉండే పరిస్థితికి వచ్చింది. మేము ఏం చేయగలం సార్? ఇప్పుడు ప్రభుత్వం మాకు సహకరిస్తుంది కాబట్టి మా ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇస్తుంది కాబట్టి మేము యాక్టివ్ గా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది, మిగతా చర్యలు కూడా చేపట్టడానికి కూడా సిద్ధం అవుతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది అంటే పాపం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మావి చిన్న బతుకులు, చిన్న జీతాలు, పై అధికారులు వచ్చి మీరు చేయాల్సిందే, ఇది చేయకపోతే కుదరదు అని చెప్తే మాకు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా మా సీనియర్ రిపోర్టర్ సాగర్ చెప్పినట్టు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఎమ్మెల్యే అయి ఉండి, సరే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఒక అధికార ఎమ్మెల్యే హోదాలో ఉండి అయితే దీని గురించి ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ల్యాండ్లో కొంత భాగం ఈయన కబ్జాకు గురి చేశారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కబ్జాకు గురైన ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతం ఎవరిది, దాని గురించి మాట్లాడటానికి పల్లెం ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతానికి, ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఆయన వచ్చారు. ఆయనతో మాట్లాడదాం రండి సార్. చెప్పాను కదా ఇందాక మీకు చెప్పినట్టు ఆదాబ్ హైదరాబాద్ కానీ మా ఆదాబ్ న్యూస్ కానీ ఎవరిపైన కానీ మీ ఊరికే బురదలు జల్లం, పూర్తి ఆధారాలు పూర్తి వీటితోనే మేము వస్తాము. సో అందులో భాగంగానే ఇప్పుడు మీ పేరు చెప్పండి.
నా పేరు కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి, కుంట్లూరు. నేను ఎక్స్ సర్పంచ్ 2006 నుంచి 11 వరకు చేసిన. ఓకే. ఐత్నగర్ మండలం, అబ్దుల్లాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా వాస్తవిని. ఇక్కడ లోకల్గా నేను ఇక్కడ తిరుమల హిల్స్లో ఉంటాను. ఓకే. సో ఇక్కడ మీ ఇది మీరు దాదాపు మీకు 796లో కదా మీది ఉంది? 796లో ఏ ప్రాంతంలో మీది ఉంది? ఎంత ఉంది అసలు మీ భూమి ఇక్కడ? ఇది మొత్తం 11 acres 20 గుంటాస్ అండి. 796. ఓకే. ఈ మ్యాప్ కూడా మొత్తం నేను గూగుల్ సర్వే చేసిన మ్యాప్ ఇది. ఓకే. నేను మండల సర్వే కూడా చేయించిన. ఆ రోజు కూడా ఆటంకులు ఎన్నో కల్పించిండ్రు, లెటర్ ఇచ్చారు, ఇవ్వద్దని చెప్పిర్రు. రెవెన్యూ ఆయన మండల సర్వేయర్ వస్తే ఆయన కొలవకుట్ట ఎన్నో అడ్డంకులు చేస్తే నేను ఏదో తిప్పలవాడి వాడిని తీసుకొచ్చి కొలిచిపోయిండు. ఈ ల్యాండ్ 11 ఎకరాల 20 గుంటలు బాజాబ్తో ఇక్కడ ఉన్నది ల్యాండ్ ఎక్కడ పోలేదని చెప్పిండు. మళ్ళీ గూగుల్ సర్వే కూడా ఈ స్ట్రక్చర్ ఏమున్నాయని కూడా తీసిన. ఈ స్ట్రక్చర్ ఇంతకంటే ఒక గజం అటు ఇటు ఉన్నా దేనికైనా నేను తయారే. ఓకే. ఇప్పుడు ఈ 11 ఎకరాల 20 గుంటల్లో మీది ఎంత? మాది 4 ఎకరాలండి. 7 ఎకరాలు 20 గుంటలు కొన్నాడు. ఓకే. ఇంకా 4 ఎకరాల భూమి కొనేది ఉంది. కొనకుండా అది కొలవకుండా ఇక్కడ వస్తే ఆడ రకరకాలుగా చెప్పుకుంటే వైభవ్ కాలనీలో పోయిందని చెప్తాడు. వైభవ్ కాలనీ పోయింది, ఇది కూడా మార్కింగ్ ఇచ్చిన. ఒక 20 గుంటలకు ఎక్కువ పోదు. మరి ఆడు ఉండి తక్కువ అయితే 11 ఎకరాల 20 గుంటలు ఉంటే మనిషికి ఒక 2 గుంటలు 4 గుంటలు తక్కువ వస్తుంది. నీది మొత్తం 7 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. అవతల వైభవ్ కాలనీలో పోయింది, పక్కకు పోయింది, పొజిషన్ లేదు. కాలేజీ కట్టేదాకా పొజిషన్ వచ్చేదాకానే మెత్తగా మాట్లాడారు. నీకు చూస్తా చేస్తా, నీకేందో రేట్ ఇప్పిస్తా, లేకపోతే నీకు ఏదో రకంగా కాంపెన్సేట్ చేస్తా, పక్కకి ఇస్తా అని చెప్పిండు. రోజు ఇంత మనిషి పొజిషన్ పెరిగినా కొద్ది, ఆశ పెరిగినా కొద్ది, ఆస్తులు పెరిగినా కొద్దిగా వాళ్ళ మాటలే చేంజ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలైంది? కాలేజ్ 2022లో మొదలైంది. హాస్టల్ బిల్డింగ్ ఏమో 2018లో స్టార్ట్ అయింది. సో మీరు ఎప్పుడు మాట్లాడారు? మేము ఇప్పుడు ఆయన పొజిషన్ ఉన్నప్పుడు లాస్ట్ సెప్టెంబర్లోనే పోయినాం. ఓకే. పోతే ఆ సెప్టెంబర్ కంటే ముందే పోతే నేను 1 కోటి ఇస్తా, 2 కోట్ల రూపాయలు ఇస్తా అంటే అప్పటికే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ దీని ముంగట క్రికెట్ గ్రౌండ్ కాడ కొన్నాడు ఈ జాగా ఇక్కడ. అప్పుడే 5-6 కోట్లు పెట్టి ఏదో రేటు కొన్నాడు. అదే రేట్ ప్రకారం నాకు ఇయ్య అని చెప్తే, లేదు నేను అటెట్ ఇస్తాం, నీకు ఆ పొజిషన్ లేదు, నేను పొజిషన్ నువ్వే తీసుకొని నాకు చెప్తివి, ఇవాళ పొజిషన్ లేదని చెప్తున్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు రేజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ కిందే వస్తుంది కదా? ఇప్పుడు ఆడ చుట్టుపక్కల అన్ని ఎట్లున్నాయండి, ఇవంతా గమ్మత్తుగా సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనా నాలాలు ఉంటే ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కొన్నాడు, కొంటే దీని నాలా ఇట్లా ఉంటది కదా, దాన్ని ఏం చేస్తాడు, ఈయన జాగ పక్కకి వెళ్ళి తిప్పుకొస్తాడు. ఈడ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ అడ్డంగా ఉంటే నాలా దాని చుట్టూ తిప్పుకొస్తాడు. ఇక బ్రేక్ డాన్సింగ్ చేయాలి. ఆయన కాలేజ్ ఎటు ప్రైవేట్ ల్యాండ్ ఉంటే నాలాలు ఆయన తగ్గట్టుగా అనుకూలంగా ఉండాలి. FTL కానీ బఫర్ జోన్ కింద వస్తుంది అనుకుంటే, ఇది 30 మీటర్ల ఉంది కాబట్టి ఈ క్రికెట్ గ్రౌండ్ ఖచ్చితంగా నాలా మీద రాపోయినా బఫర్ జోన్ కింద వస్తుంది. అయితే ఇప్పుడు మనకి కొత్త పాయింట్ తెలిసింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా 813 సర్వేలో బఫర్ జోన్లో కొంత, తర్వాత 796లో బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని మనకు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ ఇంకో క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు ఫస్ట్లో కొంత ఇస్తా అన్నారు, తర్వాత కొంత ఇస్తా అన్నారు, డిస్కషన్ జరిగినాయి కదా. ఈ డిస్కషన్ జరిగిన వాటి గురించి కానీ, లేకపోతే వీటి గురించి మీ దగ్గర ప్రూఫ్స్ కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను ఆయన దగ్గరకు పోయిన చాలాసార్లు మాట్లాడినా. ఈ ల్యాండ్ అంతా క్లియర్ చేసింది నేనండి. 7 ఏళ్ళు తిరిగి క్లియర్ చేసిన. మొత్తం 796 డిస్ప్యూట్ ల్యాండ్ ఉండే, కొన్ని ప్లాట్ల పంచాయతీలు ఉంటే నేను రంగారెడ్డి కోట్ల 5 ఏళ్ళు తిరిగి నేను డబ్బులు ఖర్చు పెట్టి చేసిన. తీసుకొచ్చినాక తర్వాత ల్యాండ్ క్లియర్ అయినాక ఒక్కొక్కటి వచ్చి తీసుకొని వచ్చి 8 ఎకరాలు ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం ఒక దగ్గర అవుతుందని ఆశ అయితే ఎప్పుడైతే పుట్టిందో, ఆ ఆశ పుట్టినాక దాంతోపాటు ఈ పక్క ఎక్కువ రేట్ ఇవ్వడానికి మనసు ఒప్పలే. అంత 70 లక్షలు 80 లక్షల లోపల ఉన్న భూములే. ఇప్పుడు నాకు ఒకటేసారి పెద్ద రేటు ఇవ్వాల్సి వస్తుంది, పానమంత ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు సంపాదించుకోండి. స్టూడెంట్కు 3,50,000 తీసుకుంటున్నావు, మరి ఇంత సక్సెస్ చేస్తున్నావు, ఇంత పెద్ద పనులు చేస్తున్నావు, ఎమ్మెల్యేకి నిలబడ్డావు, మరి భూమి కొంటే అయ్యా గుడితే ఉంటుంది, కొంటే ఉంటుంది. ఈ 3వ రకం భూములు చేసి నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టి, మాసుంటోళ్ళని ఇబ్బంది పెట్టి, నేను లోకల్ రంగారెడ్డి జిల్లా వాస్తవాన్ని, నువ్వు జనగామకి వెళ్ళి వచ్చి మన లోకల్ ఉండేటోళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు తీసుకొచ్చి సతీష్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి అలా తమ్ముడు అయితే ఉండో, నిన్నాడు జబర్దస్త్గా నన్ను తీసుకొచ్చి వెనకకెళ్ళి నూకి నన్ను కింద నూకి నన్ను కింద పడేసిండు. నేను అని చెప్తున్నా, ఒకటే పల్లారాయేసరికి నేను లోకల్ ఉండేటోని, నా తోటి పెట్టుకుంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు, నన్ను ఏదో అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు, నేను లోకల్ ఉండేటోని, నువ్వు ఎక్కడికెళ్ళో బతుకొచ్చి నా భూమి గుంజుకొచ్చి దౌర్జన్యం చేస్తామనుకుంటున్నావు, దీని పర్యావసనం తీవ్రంగా ఉంటుంది, నన్ను ఏం చేస్తాడు, నన్ను ఏం బిక్తాడు అనుకుంటున్నావు. నేను చేసే పని, నేను లోకల్గా ఉన్నా, నాకు అన్నీ తెలుసు. నువ్వు 20 ఏళ్ళ కాలేజ్ కట్టిన నువ్వు ట్యాక్స్లు ఎంత కడుతున్నావు, 59 జీవో కింద ఆడ 2 ఎకరాలు పెట్టుకొని పక్కన పర్మిషన్ లేకుండా ఎన్ని కడుతున్నావు, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొచ్చి G+1 కూడా వాళ్ళకి ఇచ్చే రైట్ లేదు, వాళ్ళ
దగ్గర తీసుకుపోయి 7 ఫ్లోరీస్ కడుతున్నావు, ఈడ బఫర్ జోన్లోకి వస్తున్నావు, మరి తీసుకుపోయి ఆ పేద ప్రజల భూములన్నీ తీసుకొచ్చి ఆక్రమించి మరి నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో అన్నీ బయట పెడితే ఒక్కొక్కటి తీసుకొచ్చి మర్యాదతోటి నా భూమి కొలిచి నా భూమి నాకు కొలిచి సపగా అక్కడికి వెళ్ళి జరిపితేనే మర్యాద ఉంటుంది. నాకు ఏం తెలియదు, నేను కొడుతా తిడతా అంటే దీని పర్యావస్థను నేను చాలా పేషెన్స్గా ఉన్నా. నన్ను తీసుకొచ్చి నేను 56 ఏళ్ళున్నా మీ సతీష్ రెడ్డి మీ తమ్ముడు ఏదైతుండో నిన్న ఎట్లా మాట్లాడిండో, ఎన్ని బూతులు తిట్టిండో, ఎన్ని కొట్టిండో, దీని పర్యావస్థను చూపించకుంటే నేను ఊకోను. నా దీన్ని వేరే రకంగా పోతా, నీ మొత్తం పెకలు తీస్తా, నీ ఏమేమి ఉన్నాయో ఏమేమి లూపోల్స్ ఉన్నాయో. 25 ఏళ్ళ నుంచి నేను ట్యాక్స్ కడుతున్నాను, 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కడతావు. దగ్గర 10 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు బిల్డింగ్లు కట్టి 2 లక్షల ట్యాక్స్ కడతావా? దగ్గర నీకు సంవత్సరానికి 4-5 కోట్ల ట్యాక్స్ కట్టాలి. 25 ఏళ్ళ సంది దగ్గర 50 కోట్ల ట్యాక్స్ కట్టాలి. ఎవరిని కడుతున్నావు? జిఎస్టీ వసూలు చేస్తున్నావు, బ్లాక్ మనీ వసూలు చేస్తున్నావు. నీకు అదేంది, నీకు నాకు అంత తెలియదు అనుకుంటున్నావా? నాతోటి పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నావు, నా దగ్గరకు వచ్చినావు, నన్ను సతాయిస్తున్నావు కాబట్టి నీ విషయాలన్నీ తీయవలసి వస్తుంది. నువ్వు మర్యాద గవర్నమెంట్ పబ్లిక్లో మనిషి ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికైనా మర్యాదతోటి ఎవరి భూమాలకు అప్పచెప్పి నువ్వు కొన్న వరకు ఉంటే మంచిది. లేకుండా ఇంకా ఆక్రమిస్తా, నన్నేమో చేస్తా అంటే నన్నేమి చేయలేవు. నేను పుట్టిందో నాడు సచ్చిందో 55 ఏళ్ళు బతికినా. నేను ఇంతకంటే ముందుకు పోయేదేం లేదు, ఇంతకంటే చేసేది. నిన్ను మాత్రం డ్యామేజ్ చేసేది కూకోను. నిన్న గెలిగించుకున్నావు కదా, నాకు రాత్రి అంతా నిద్రపట్లి మీ తమ్ముడు మీ సతీష్ రెడ్డి నీ దాడ వేసిన అరాచకం చూస్తే ఏ గుండాల ఎంప్లాయీస్ని తీసుకొచ్చి నన్ను కొట్టిపిస్తావు. నా భూమి నేను అడుగుతుంది పోయినా, నన్ను తీసుకొచ్చి అందరు కలిసి మీద పడి కొడతారు. నేను రావాలనుకుంటే 300 మందిని తీసుకొస్తా, 500 మంది తీసుకొస్తాను. నేను లోకల్లోని నీకు పిలిస్తే వస్తారు, నీకు కూలికి పైసలు వస్తారు, నాకు స్వచ్ఛందంగా వస్తారు. నేను లోకల్గా ఉన్నా, నేను పిలిస్తే వచ్చేటాలు 1000 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకో, స్వచ్ఛందంగా మర్యాదతో ఒప్పుకుంటేనే ఒప్పుకుండు, లేకుంటే దీని పర్యావసారం ఏడికైనా తీసుకపోతా. కేటీఆర్ అనుకుంటుండు, హరీష్ రావు అనుకుంటుండు ఈ శుద్ధపూసని. నేను టీఆర్ఎస్ని మరి టీఆర్ఎస్ని తీసుకొచ్చి భూములు గుంజుకుంటే ఒక్కడని పట్టించుకుంటలేడు. హరీష్ రావు వచ్చి నాకు సర్టిఫికేట్ ఇస్తుండు, యజమానుడు ఆయన భూములను తీసుకుంటామని ఒక్కడు అడుగుతలేడు. కేసీఆర్ ఏమో నేను ఢిల్లీ పోయినావు, ఏం పని చేస్తాను పోయినావు, నాకు ఇక్కడ పార్టీ వాళ్ళని న్యాయం చేయనుడో, నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? పైసలు పెట్టి గెలిచి ఇవాళ పెత్తనం చూపిద్దాన్ని చూసిన భగవంతుడు మంచోడే, నేను తీసుకుపోయి గవర్నమెంట్ రాలేదు, వస్తే మమ్మల్ని భూములను గుంజుకునేటోళ్ళు వీళ్ళంతా. అయితే ఇప్పుడు నిన్న మేమే దాడి జరిగింది, నిన్న మొదటిసారి జరిగిందా? అంతకుముందు ఎప్పుడన్నా గవర్నమెంట్ ఉన్నప్పుడు పోతే ఎప్పుడు టాటా సుమోలు 2 వచ్చేటి బుర్రు నూరుకు రావడం, మీ ల్యాండ్ ఆర్డర్ పనులు అయితే బయటకు నూకడం. ఎక్కడ దౌర్జన్యం అండి? కొనుక్కోరాదు పైసలు పెట్టి పిల్లల దగ్గర ఫీజులు తీసుకుంటే. డైరెక్ట్ గా పల్లా నుంచి మీకు వార్నింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకు రాలేదు? రోజు ఆడికి పోతే మొత్తం గలబట్టి నేను చూసినా అంతమంది డైరెక్ట్ గా పల్లా రాసి ఆయన కూడా ఆయన చెప్పి నీ పొజిషన్ లేదు, ఏం చేసుకుంటే చేసుకోమంటాడు. ఆ మధుకర్ అడిగితే నీకు పొజిషన్ లేదు, ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటే చేసుకోకపోయినా మాట ఏంటంటే అది ఏంది మీ ఆలోచన, దుర్మార్గం ఆలోచన కాకుండా వైభవ్ కాలనీ పోయిందంటారు. ఆ కాలనీ నీ ఎంప్లాయీస్ తోటి ఇదంతా కట్టిపిస్తాడు. వీళ్ళంతా ఎంప్లాయీస్. ఈ కాలేజ్ కూడా పర్మిషన్ లేదు, ఇంట్లో సగం వచ్చింది, ఇగో ఇంట్లోకి వచ్చింది. ఇక్కడ అంతా నువ్వు కాలేజీలు కట్టుకుంటుంది, అంత క్లియర్ ఉంటుంది. మాకు భూమి పైసలు ఇస్తానికి ఏం క్లియర్ ఉంటుందా? ఎక్కడన్నా ఏమంటే నాకు తెలియదు. ఆ భూమి గురించి మీరు కేసు ఫైల్ చేశారు? కేసు హైకోర్టులో ఇచ్చిన, ఇక్కడ తవ్వేసుకురావద్దు అంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి చేసుకుండు. హైకోర్టు ఆర్డర్ ఉంది, మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన, నేను చేసే ప్రయత్నం చేస్తున్నా, హైడ్రాలు ఇచ్చిన, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. రెస్పాన్స్ వచ్చిందా? ఇంకా మొన్ననే కాబట్టి ఇచ్చింది కాబట్టి ఇంకా ఏమైతుందో తెలియదు. మొన్ననే ఇచ్చిన. హైకోర్టు స్టే ఏమన్నా ఉందా దీని మీద? ఇప్పుడు రోడ్ వేద్దాని ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన, ల్యాండ్కి రోడ్ వేద్దాని ఇక్కడికి వెళ్ళి ఎంట్రెన్స్ ఇక్కడికి వెళ్ళి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి చూపించుకోండు. నేను స్టే ఇక్కడ ఉందని ఇక్కడికి వెళ్ళి చూపించుకోండు. ఓకే. సో ఇప్పుడు మీకేమైనా న్యాయం జరిగే పరిస్థితి కనపడుతుందా? న్యాయం జరగకుంటే ఎవరు చేసినా నాకైతే పట్టుదల ఉంది, నేను ఏదో రకంగా సాధించుకుంటా. నా భూమిని ఎట్టి పరిస్థితి ఎడిషన్ ముచ్చటే న్యాయం జరిసినా చేయకున్నా నేను ఎట్లా చేసుకోవాలన్నా, నాకు నేను 50 ఏళ్ళ ఈ భూములలో తిరుగుతున్న ఆన్సర్ ప్రాపర్టీ ఏమేం చేసుకోవాలి నాకు అన్నీ తెలుసు. ఎట్లా ముందుకు అన్న పోతా, ఎవరిని కలుపుకుంటా, నా భూమి నేను తీసుకుంటా. అయితే నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పల్లా చాలా మంచోడు, అలాంటివి చేయడని చెప్పి మాట్లాడారు. మీరు హరీష్ రావుని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? హరీష్ రావు కలవలే. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే అపాయింట్మెంట్ ఇప్పుడు మార్క్స్ రోడ్లకు కింది లెవెల్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది? వాళ్ళకి ఎమ్మెల్యేలే కావాలి, మీదోలే కావాలి. కిందోడు ఓడి పని చేస్తుండ్రు, ఓడిపోయాక కూడా అంతే ఉన్నారు, మారలేదు. కిందోడు ఎవరు పని చేస్తున్నారు? ఎమ్మెల్యే పై స్థాయిలో అలా కావాలి. కిందోడు మరి భూములు గుంజుకుంటారు, పార్టీని గుంజుకుంటారు, అడిగినోడు లేడు. నేను సెప్టెంబర్లో ఇచ్చిన ప్రెస్ కౌన్సిల్ పోయి ఇటువంటి వాళ్ళని పట్టించుకోరు. ఏమైనా ఆయన గురించి మాత్రం ఒకళ్ళతో పుచ్చుకోరు. నా భూములు ఎందుకు ఇస్తున్నా మాత్రం ఓడి అడుగుతలేడు. ఓకే. సో మరి ఇప్పుడు దీని గురించి న్యాయం కోసం మీరు అన్ని కోర్టుకి వెళ్ళారు, హైడ్రాని కలిశారు, ఇంతమందిని కలిశారు కదా, ఒక్క చోట నుంచి అయినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? పాజిటివ్ రెస్పాన్స్ భర్త ఉందా బర్రె అందండి. మనకి ఈ రోజులలో హైదరాబాద్ చుట్టూ మాత్రం ఎవరికి దమ్ముంటే అందే భూమి. ఓకే. నువ్వు చాత ఒకటి ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే భూములు వదులుకోవాలి. నేను చాత కాదంటే ఊరుకోవాలి. కొట్లాడాలంటే పానవ గిన్నె తెగిడిసవలసిందే. లేకపోతే భూములు ఇంట్లో కూర్చుంటే ఎవరికి ఇయ్యారు, ఎవరిని కూర్చుని ఇంట్లో కూర్చుని ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ పొలిటికల్ వాళ్ళు, అసలే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేను ముంచుదామని చూస్తున్నారు. కానీ
ఇద్దామని ఆలోచన అయితే అసలు ఎవడు చేయడు. ఓకే, అయితే ఇప్పుడు ఈ 796 లో మీది ఎక్కడ వస్తుంది? మీది బఫర్ జోన్ లోకి ఏమైనా రావట్లేదా? మాదేం బఫర్ జోన్ రాదు, మొత్తం ఇక్కడ ఉంది. ఈ బఫర్ జోన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. మధ్యలోకి 200 మీటర్ 60 మీటర్లు ఉంది, 200 ఫీట్లు వస్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇటు వస్తుంది. ఓకే, సో మీది బఫర్ జోన్ కింద రాదు, ఈయన మాత్రం బఫర్ జోన్ కింద వస్తుంది. దట్టు మీ ల్యాండ్ కూడా ఆక్రమించాడు. మా ల్యాండ్ ఇప్పుడు నన్ను ఎందుకు గెలుక్కున్నాను, నేను ఎందుకు? ఇప్పుడు దేశంలో చాలా ఇష్యూలు జరుగుతున్నాయి, నాకు పెయిన్ అయినప్పుడు నేను అన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. నీ తమ్ముడు నన్ను కొట్టిండు, నీ తమ్ముడు నన్ను వెనకకి తీసి నూకిండు, నీకు టీవీలో కానొస్తుంది, మీడియాలో కానొస్తుంది. నిన్న జరిగిన దాడి గురించి నిన్న దాడి గురించి నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన. నిన్న చూడండి, మేము ముగ్గురం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నిన్న ఆడికి పోతే మేము ముగ్గురమే పోయినాం. కొట్టాడుతోలం అయితే ముగ్గురం ఎందుకు పోతామని లోకల్ ఉంటాను. 100 మందిని తీసుకుపోతే 200 తీసుకుపోతా. నేను న్యాయంగా పోయి నా భూమి ఉందా అంటే, నీ భూమి ఎక్కడ ఉందో అని గల్లబడి నొక్కుతాడు. వాడు ఎక్కడోడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, నాకు గల్లబడి నొక్కుతాడు. అది ఏం దౌర్జన్యం నాకు అర్థం కాలే. నాకు నిన్న నుంచి నాకు 200-300 ఫోన్లు వచ్చినాయి. ఒకడం ఎందుకు పోయినావు, నా కొడుకుని పొట్టు కొడుతుంటే నువ్వు ఎందుకు పోయినావు అని నాకు 100 ఫోన్లు వచ్చినాయి. నేను చాతగానే కాదు. సో ఎంత దూరమైనా వెళ్తాను నా ల్యాండ్ కోసం, నాది ఆక్రమించి నా మీద దాడి చేస్తున్నారు, దీని గురించి ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాను. అంతేకాకుండా పల్లాన్ని మాత్రం వదిలేదు లేదు. నా భూమి ఇచ్చేదాకా ఇడిచేది లేదు ఆయనను. ఆయన ఏమనుకుంటుండో, ఈడు ఏం చేస్తాడు, ఒకనాడు వచ్చిపోతాడు అనుకుంటుండు. ఒకనాడు రాను 2 రోజులు రాను, మొత్తం నేను భూమి గుంజుకుందాక నేను ఇడిచేది లేదు. ఎవరిని తోలిస్తే పోతావు, నీ తమ్ముడు సతీష్ రెడ్డి ఉన్నాడా, ఆడున్నాడా, వాళ్ళ సంగతి నీ సంగతి అందరి సంగతి చెప్పేదాకా నేను ఇడిచే ముచ్చటే లేదు. అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు? రోజు ధర్నా చేద్దాం అనుకుంటున్నారా? ఏమన్నా ప్లాన్ రూపొందించుకున్నారా? నా ప్లాన్ నేను నిన్న నుంచి నాకు రాత్రి నుంచి నిద్రే లేదు. నేను ఎవరితో కొట్లాడుతుంది పోలేదు, ఏడ దౌర్జన్యం చేయలేదు. నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, డబ్బులు సంపాదించుకోరు. కానీ నాలాంటి వాడిని గెలుక్కొని నాలాంటి భూములు ఎగ్గొడితే ఏం పర్యావసానం అయితే రానున్న కాలంలో చూస్తారు మీరే. ఓకే, సో ఇదండి. అయితే పల్లా ల్యాండ్ ఆక్రమించింది అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ చెరువులకు సంబంధించి బఫర్ జోన్ ఆక్రమించడం మనం ఒకటే అనుకుంటున్నాం. దాంతోపాటు ఈయన స్థలం దాదాపుగా అక్కడున్న 11 ఎకరాలు 20 గుంటల్లో దాదాపు ఒక 4 ఎకరాలు ఆక్రమించేసి, అంతేకాకుండా ఆక్రమించారని అడిగినందుకు ఆయనపైన దాడులు చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మేము రోజు చెప్తున్నాము, ఆదాబ్ న్యూస్లో మీ సమస్యలు ఉంటే మాకు చెప్పండి. ఆదాబ్ న్యూస్లో మీ సమస్య ఏంటంటే మాకు చెప్పండి. ఇప్పుడు చూశారు కదా, ఒక బాధితుడిని మేము తీసుకొచ్చాం. ఇంతవరకు ఏ మీడియా సంస్థ కూడా, అందరూ కూడా పల్లా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే కానీ అసలు ఆయన ఆక్రమించిన స్థలం ఎవరిది, ఈయన ఎందుకు అక్కడ ధర్నా చేయబోయారు, ధర్నా చేయకపోతే ఈయనపై దాడి ఎందుకు చేయబోయింది అని డైరెక్ట్గా ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందు ఉంచింది ఆదాబ్ న్యూస్. ఇలానే మీ ప్రాంతంలో కానీ మీ దగ్గర కానీ ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ వచ్చే వరకు ఇలా ప్రజల ముందు, అంటే సొల్యూషన్ వచ్చినా దానికి మేము ఎంతవరకు తీసుకెళ్ళినా ప్రజల ముందు ఉంచుతాం. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏంటి అనుకున్నాం, ఆయన బఫర్ జోన్ ఆక్రమించారు, లేకపోతే అక్కడ హాస్టల్ కట్టారు, కలగడమని తెలిసింది. కానీ ట్యాక్స్ ఎగ్గొట్టాడని చెప్పారు. అదిగాక ఒక కొత్త విషయం, అక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని కూడా మనకు తెలిసింది. సో ఇలాంటి విషయాలు ప్రజల దృష్టికి మేము తీసుకొస్తాం. మా ముందుకు తీసుకురండి దయచేసి. కామెంట్ రూపంలో కానీ మాకు ఫోన్ కాల్ రూపంలో కానీ చెప్పండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇది మా సవాల్, ఖచ్చితంగా ఇది మా సవాల్. నీకు దమ్ముంటే నువ్వు ఎటువంటి అక్రమం చేయలేదంటే మా స్టూడియోకి రా, లేకపోతే మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాం, మాట్లాడదాం. ఈయన్ని కూర్చోబెట్టి మాట్లాడదాం, ఇప్పుడు వచ్చిన ఆయన రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడదాం, మేము మాట్లాడతాం. నీకు దమ్ముంటే ఇప్పుడు మేము మీకు చూపించిన చెరువు లేఅవుట్ కానీ, గూగుల్ మ్యాప్ లేఅవుట్ కానీ, కోఆర్డినేట్స్ కానీ అన్నీ మేము ముందు ఉంచుతాం, కూర్చొని మాట్లాడదాం. మీడియా ముఖంగా అంటే లైవ్ మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే మళ్ళీ మీరు అనొచ్చు దీన్ని ఎడిట్ చేశారు, అవాస్తవాలు చేశారు అని మీరు అనొచ్చు. లైవ్లో మాట్లాడుకుందాం. సవాల్ మా ఆదాబ్ నుంచి మీకు సవాల్. మా సవాల్కి మీరు ప్రతిస్పందించే వరకు ఇక్కడతో అయిపోయింది అనుకోకండి. రేపు ఎల్లుండు వరుస కథనాలు రాబోతున్నాయి మీ మీద. అవేంటి, మీరు ఆక్రమించిన వాటి గురించి, మీరు ఎగ్గొట్టిన ట్యాక్సుల గురించి, అంతేకాదు మీరు ఈ ప్రాంతాల్లో మీరు కట్టిన కాలేజీలకు అనుమతులు ఎలా వచ్చాయి, అసలు కాలేజీకి మీరు 2 కాలేజీలు కట్టారు, నీలిమా కాలేజ్ ఒకటి, అనురాగ్ యూనివర్సిటీ ఒకటి. ఈ రెండింటికి అనుమతులు ఎక్కడి నుంచి వచ్చాయి, యూనివర్సిటీ కొట్టడానికి అనుమతుల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, దాని వెనుకున్న కథ ఏంటి, ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు పెట్టబోతున్నాము. రెడీగా ఉండండి, బీ రెడీ ఫర్ దట్. ఇప్పటికైనా మా సవాల్
మీరు ఎటువంటి అక్రమం చేయలేదు, బఫర్ జోన్ ఆక్రమించలేదు, ఈయన స్థలం కబ్జా పెట్టలేదు, ఇలాంటివేమీ చేయలేదు అని మీరు దమ్ముగా చెప్పగలిగితే రండి, మా ఆదాబుకి రండి, లైవ్లో మనం మాట్లాడుకుందాం. నిన్న మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో తప్పుల తడకం అని చెప్పేసి ఇప్పుడు మేము చూపించిన మ్యాప్లోనే ఉంది అన్ని. ఎందుకంటే మేమేదో బురదల్లి మీ మీద చెప్పట్ల, అన్ని ప్రభుత్వం గ్రీన్ పెన్ తో సంతకాలు పెట్టినవి, మామూలుగా కూడా కాదు, గ్రీన్ పెన్ తో సంతకాలు పెట్టిన ప్రభుత్వ నోటిఫికేషన్లు కానీ, జీవోలు కానీ, కోఆర్డినేట్స్ కానీ, ఆ చెరువు మ్యాప్లు కానీ, దాంట్లో బఫర్ జోన్ ఎంత, దాంట్లో మీరు ఆక్రమించింది ఎంత, ఉందెంత, మొత్తం ఎవిడెన్స్ అంతా ఒక అడుగు భూమితో సహా ఎవిడెన్స్లు తీసుకొచ్చి మేము ప్రజల ముందు ఉంచాం. అంతేకాదు నిన్న మీ తమ్ముడు కానీ మీరందరూ దాడి చేసిన వ్యక్తిని కూడా తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాం. ఎందుకు దాడి చేశారు, దాడి చేయాల్సిన అవసరం వచ్చింది, మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు, ఎటువంటి ఇదైనప్పుడు ఎందుకు ఆయన పైన దాడి చేశారు? ఈ టైంలో మీ పార్టీ అధికారంలో లేదు, పైగా ఆయన మీ పార్టీ సర్పంచ్ అంట, మీ పార్టీ వాళ్ళే కొట్టితే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన అడుగుతున్నారు. గతంలో మీరు మా అధికారులు అంటే పెద్ద వాళ్ళు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, అందుకే మీరు ఓడిపోయారు. ఈ మాట కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ ఎలాగో విననుకోండి, కనీసం మీరన్నా వినండి. గతంలో మాలాంటి సర్పంచుల్ని లేకపోతే మాలాంటి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని పట్టించుకోకపోవటం వల్లే మీరు ఓడిపోయారు. ఇప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా మమ్మల్ని ఇంకా మీరు పట్టించుకోవట్లేదు, పెద్ద వాళ్ళని పట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కష్టం వచ్చిందంటే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ పార్టీ కోసం మేము ఎప్పటి నుంచో కష్టపడ్డాం, సర్పంచ్ అయ్యాను, ఎప్పటి నుంచో నేను పార్టీ కోసం పోరాడానని చెప్పి నాలాంటి వాళ్ళ కోసం మాత్రం పట్టించుకున్న నాదుడు లేడు. పైపెచ్చి నన్ను కొడుతున్నారు, నా మీద దాడులు చేస్తున్నారు, నేను ఎప్పుడొచ్చినా సుమోలేసుకొచ్చి నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఈ వ్యక్తి. సో ఇలాంటి వాటి గురించి మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా మా ఆదాబుకి పంపండి, ఖచ్చితంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. సో హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు ఇప్పటికే కంప్లైంట్ అందింది పల్లా రాజేశ్వర రెడ్డి మీద. సో ఈ ఏదైతే బఫర్ జోన్ లో కట్టిన 813 కానీ 796 సర్వే నెంబర్లు పట్టడాలను వెంటనే కూల్చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే క్లియర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్లు కావాలన్నా ఆధార్ని సంప్రదిస్తే మీకు ఏమైనా ఇబ్బంది, ఎక్కడ ఎవరైనా ఆఫీసర్స్ మీతో కోఆపరేట్ చేయట్లేదు, ఏమైనా తెలుసుకోవాలన్నా మాకు కాల్ చేయండి. మా దగ్గర అన్ని డీటెయిల్స్ అన్ని విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము మీకు ఇస్తాము.